హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మునగాకు టమాటా కూరని ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో టమాటాలని కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయ, ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి తీసుకోవాలి. మునగాకుని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని వేడయ్యాక కొద్దిగా ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి అందులోనే ఒక స్పూను శనగపప్పు, మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే జీలకర్ర, ఆవాలని కూడా వేసి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవన్నీ పప్పులు వేయడం వల్ల మనకి ఈ టేస్ట్ అనేది ఎంతో బాగా వస్తుంది. తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు అనేవి మాడిపోకుండా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా నలిపి తీసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి కూర టేస్ట్ అనేది ఎంతో బాగా వస్తుంది. చూసారా, కొద్దిగా ఉల్లిపాయలు అనేవి రంగు మారిపోయినాయి కదా. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే నువ్వులను కూడా వేసుకోవాలి. మనకి నువ్వులను వేయడం వల్ల ఈ కూర అనేది ఎక్కువ రుచిగా ఉంటుంది. టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది. తర్వాత ఇందులోనే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మునగాకు అనేది మనం లేత తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది. మీరు కూడా మునగాకు దొరికినట్లయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఆకు అనేది ఇలా ఉడుకుతుంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మనకి మునగాకులో కళ్ళు బాగా కనబడతాయి, కాళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది. తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3-4 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. టమాటాలు అనేవి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకుంటే మనకి కూర అనేది ఎంతో బాగుంటుంది. మీరు కావాలంటే ఇందులోనే కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఒగరు ఉంది అనుకుంటే కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇలా కూడా వండుకోవచ్చు. టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది. మీకు మునగాకు దొరికినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇందులోనే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అన్నీ వేసుకొని మనం మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు అనేవి మెత్తగా అయ్యేంత వరకు ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మరొకసారి మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించినట్లయితే చూసారా, టమాటా అనేది మెత్తగా అయిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే మనం ఉడకడానికి కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ వేయడం వల్ల మనకి కూర అనేది మెత్తగా ఉడుకుతుంది. ఇందులోనే ఇప్పుడు మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఉప్పు మనం ముందే వేసాం కాబట్టి టేస్ట్ చూసుకొని సరిపోలేదనుకుంటే ఇంకా కొద్దిగా వేసుకోండి. ఇలా 2 ఉప్పు కారం బాగా సరిపోయిన తర్వాత మనం మెత్తగా అయిన తర్వాత ఇది దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునగాకు టమాటా కూర అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేయండి. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి, మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా దగ్గర పడేంత వరకు ఉంచితే సరిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.